ఎప్పుడైనా విన్నారా? లక్ష్మీదేవి కోపంతో జగన్నాథుడి రథాన్ని పగలగొట్టిందని? అలా ఎందుకు జరిగింది? పూరీలో జరిగే రథయాత్ర. లక్షలాది భక్తులు వచ్చే ఈ పండుగలో ఒక అందమైన కథ దాగి ఉంది. ప్రేమ, కోపం, మనసు పట్టడం. ఒకసారి జగన్నాథుడు తన అన్న బాలరాముడు, చెల్లెలు సుభద్రతో కలిసి గుండిచా ఆలయానికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. వెళ్లే ముందు లక్ష్మీదేవి ప్రేమగా అడిగింది, ప్రభూ, ఎప్పుడు తిరిగి వస్తారు? జగన్నాథుడు నవ్వుతూ అన్నాడు, త్వరలోనే వస్తాను. కాని రోజులు గడిచిపోయాయి. ప్రభువు తిరిగి రాలేదు. లక్ష్మీదేవికి కోపం వచ్చింది. నన్ను చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇంకా తిరిగి రాలేదు. 5వ రోజు, హేరా పంచమి రోజు, లక్ష్మీదేవి కోపంతో గుండిచా ఆలయానికి వెళ్ళింది. అక్కడ చూసింది, జగన్నాథుడు భక్తులతో ఆనందంగా ఉన్నాడు. ఇది చూసి లక్ష్మీదేవి ఇంకా కోపంగా మారింది. ఆమె రథం దగ్గరకు వెళ్లి కోపంతో రథం ఒక భాగాన్ని పగలగొట్టింది. ఆమె అన్నది, ప్రభూ, నన్ను మర్చిపోయారా? అప్పుడు జగన్నాథుడు శాంతంగా నవ్వాడు. మృదువుగా చెప్పాడు, అమ్మా, నేను భక్తులను చూడడానికి వచ్చాను. కాని నా హృదయంలో మీ స్థానమే గొప్పది అని చెప్పి ఆమెకు తీపి ప్రసాదం, రసగుల్లా ఇచ్చాడు. ప్రేమగా మనసు పట్టాడు. అలా లక్ష్మీదేవి కోపం తగ్గింది. మళ్లీ ఇద్దరూ ప్రేమగా కలిశారు. సందేశం: ఎంత కోపం వచ్చినా నిజమైన ప్రేమ ఉంటే అన్నీ సరిచేయవచ్చు. దేవుడు కూడా మనకు ఇదే నేర్పిస్తాడు. ప్రేమే గొప్పది.